ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ కార్ రేస్ అంశంపై సభలో చర్చ పెట్టాలని కోరారు. ఈ విషయంలో లీకులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. తాము తప్పు చేశామని అనుకుంటే అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. ఎవరిది తప్పో సభలోనే తేలుద్దామని కోరారు. అసెంబ్లీలో చర్చ పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సతీష్ నరిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, స్పీకర్ కి ఇచ్చిన లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అసలు? దేవి, చాలా కీలకమైనటువంటి అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. ప్రస్తుతం బయట చర్చ జరుగుతున్నటువంటి ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి అరెస్టు జరుగుతాయని చెప్పి జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ని కలిసి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఈ లేఖలో స్పష్టంగా చెప్పారు, బయట ఆ లీక్లు వస్తున్నాయి, బయట ప్రచారం జరుగుతుంది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ ప్రభుత్వంలో కేటీఆర్ ఉన్నటువంటి సమయంలో కేటీఆర్ని అవకతవకలు జరిగాయని, ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి అవకతవకలు జరిగాయి, అక్కడ 55 కోట్ల రూపాయలు కావచ్చు, కొన్ని డబ్బులు అనుకోకుండా ఇచ్చారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండానే ఇచ్చారు అనేది జరుగుతుంది. దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపు క్రితమే స్పీకర్ని కలిశారు. అసెంబ్లీలో స్పీకర్ని కలిసి ఖచ్చితంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి చర్చని సభలో పెట్టాలి, దీని ద్వారా తాము ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఎందుకు ఈ రేసింగ్ను తీసుకురావడం జరిగింది, ఈ రేసింగ్ ద్వారా ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఆ తర్వాత ఆ ఆదాయాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ టర్మ్ అంటే 2024లో కూడా ఎందుకు ఈ రేసింగ్ని పెట్టాలనుకున్నాం అనేటటువంటి విషయాలన్నీ కూడా మేము స్పష్టంగా చెప్తామని చెప్పి లేఖలో పెట్టడం జరిగింది. అంటే ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సభలో చర్చించాలంటే కాబట్టి స్పీకర్ని కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్చను పెట్టాలి, ఇక అందరికీ మేము క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కేటీఆర్ కొంచెంసేపు క్రితమే లేఖ కూడా రాశారు. సభలో చర్చ పెట్టండి, ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఫార్ములా ఈ రేసింగ్ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి 700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టాలనుకున్నాం, 2024లో కూడా మేము ఈ రేసింగ్ని పెట్టాలనుకున్నాం అని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము సభ ద్వారానే చెప్తాము, అందుకోసమే సభలో ఈ చర్చను పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ లేఖని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పాటుగా ఇటు స్పీకర్ని కూడా కలిసి లేఖ ఇవ్వడం జరిగింది. దీంతో రేపు ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి కూడా పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ అంశం పట్ల ఇప్పుడు బయట చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా సభ జరుగుతున్నటువంటి సమయం కాబట్టి అసెంబ్లీ జరుగుతున్నటువంటి ఈ సమయంలో దీన్ని సభలో చర్చిస్తే తమకు సంబంధించిన తమ వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పట్టుబడుతుంది ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన అంశాన్ని సభలో ఖచ్చితంగా చర్చకు వచ్చే విధంగా, అంటే ఏదైనా ఒక రూపంలో చర్చకు తీసుకురావాలనే విధంగా కూడా బీఆర్ఎస్ పట్టుబడుతుంది. అయితే స్పీకర్ ఒప్పుకుంటే దాన్ని షార్ట్ డిస్కషన్ లేకుంటే వాయిదా తీర్మానం, ఒకవేళ స్పీకర్ ఒప్పుకోకుంటే దాన్నే రేపు వాయిదా తీర్మానం కూడా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఏ వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ ఆమోదించింది లేదు, వాయిదా తీర్మానాన్ని ఆమోదించరు, దానిపై చర్చ జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఫామ్లో ఈ సభలో ఈ ఫార్ములా ఈ రేంజ్కి సంబంధించి చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్. ఫార్ములా ఈ కార్ రేసమ్స్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో చర్చకు పెట్టాలని, 4 గోడల మధ్య జరగడం కాదు, అసెంబ్లీలో చర్చ పెడితే 4.5 కోట్ల మంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, ఎవరిది తప్పో సభలో తేల్చుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు.